బట్ ఐఎమ్ షూర్ యుఎస్ఏ విల్ బి ఎంకరేజ్డ్ బై అవర్ థాయ్స్ అండి. రైట్. కల్నల్ రావు గారు, ఇందాక బ్రహ్మోస్ 3కి సంబంధించి దాని టెక్నాలజీని అప్గ్రేడ్ చేసే క్రమంలో చేసుకోబోతున్న ఒప్పందం ఇప్పుడైతే 800 to 1000 కిలోమీటర్స్ ఉంది. దాని 2000 కిలోమీటర్స్కి ఆ రేంజ్ని పెంచాలనేది ఇజ్రాయెల్ ప్రతిపాదన. దానికి సంబంధించిన సాంకేతిక సహకారం బదిలీ అవుతుందా, లేకపోతే వాళ్ళే ఇక్కడికి వచ్చి భారతదేశంతో కలిసి భారతదేశంలోనే ఆ టెక్నాలజీని డెవలప్ చేస్తారా? అంటే చాలా ప్రాథమిక దశలో ఉంది ఇది, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నా ఇప్పటి వరకు బయటికి మీడియాలో కానీ ఎక్కడ కానీ ఏమీ తేలలేదు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే ప్రాక్టికాలిటీ చూస్తే ఏంటంటే, వాళ్ళకున్న కొంచెం చిప్ టెక్నాలజీ, తర్వాత యాక్యురసీ పెంచే టెక్నాలజీ, ఇవన్నీ అక్కడి నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. తర్వాత ఏంటంటే, ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి ప్రొడక్షన్కి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయంటే, ఎందుకంటే వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇటువంటి కంట్రీస్ కూడా ఈ మిసైల్స్ కోసం చూస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే మాస్ ప్రొడక్షన్ కొంచెం పెంచాల్సి అవసరం ఉంది. ఆ మాస్ ప్రొడక్షన్ పెంచే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ ఇస్తుంది. కాకపోతే ప్రొడక్షన్ ఇండియాలో అయ్యేటట్టు కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇండియా ఇండస్ట్రియల్ బేస్ పెద్దది, లేబర్ ఫోర్స్ చీపర్ అండ్ ట్రైన్డ్ లేబర్ ఫోర్స్ ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసి మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం చాలా ప్రాక్టికాలిటీ అనిపిస్తుంది. అది బట్ ఇన్వెస్ట్మెంట్ పార్టీ గురించే కదా మనకున్న ఆందోళన. కానీ ఇన్వెస్ట్మెంట్ ఇజ్రాయెల్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. ఓకే, రైట్. కానీ ప్రస్తుతానికి ఏమీ డిస్కషన్స్ లో ఏమీ కనిపించలేదు. కానీ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మాట్లాడి ఉంటారు. అండ్ రెండవ ప్రశ్న సార్, ఇప్పుడు ఇదంతా కూడా ఇస్లామిక్ నేషన్స్ ఎలా చూస్తున్నాయి? ఎందుకంటే హమాస్ని కానీ, హౌతీస్ని కానీ, హెజ్బుల్లాస్ కానీ ఏమన్నా అంటే ఉలిక్కి పడతాయి అన్ని దేశాలు. వాళ్ళకి ఇంకా ఆ రోజు భోజనం కూడా సహించదు. ఎందుకంటే వాళ్ళు పుట్టించారు కదా దాని వాళ్ళకు 6000 తయారు చేసుకున్నారు ఇస్లామిక్ నేషన్స్ అని. దురద పుట్టినప్పుడు వాళ్ళు గోకటమే కాకుండా మిగిలిన దేశాలను గోకటం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థలు. వీటిని నిర్జించటానికి మనం కమిటెడ్గా ఉన్నాం. ఆ క్రమంలో ఇజ్రాయెల్ సహకారాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవటానికి మేము ఓపెన్గా ఉన్నామనే ఒక సటిల్ మెసేజ్ అంతర్లీనంగా మోడీ పంపించారనేది ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వేషన్ సార్. కరెక్ట్ అండి. ఎందుకంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో కలిసి ఒక మినీ నాటో, మిడిల్ ఈస్ట్ నాటో టైప్ ఆర్గనైజేషన్ తయారు చేయాలని చూస్తుంది. అందులో తను సోల్ న్యూక్లియర్ పవర్ కాబట్టి తనకి చాలా లీడర్షిప్ వస్తుంది అనుకుంటుంది. అయితే అరబిక్ దేశాలు మాత్రం పాకిస్తాన్ని నిజంగా ఇస్లామిక్ దేశం కింద లెక్క పెట్టారు. కొంచెం ఇన్ఫీరియర్ కచ్చా ముస్లిమ్స్ అంటారు, అటువంటి దేశం కింద లెక్క పెడుతుంది. ఇప్పుడు ఇవన్నీ సున్నీ బేస్డ్ కంట్రీస్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇవన్నీ కూడా ఈ ఒక ఫార్మేషన్లో ఇందులో ఇరాన్ భాగం లేదు. సో ఇరాన్ హిజ్బుల్లా తోటి కలిపి, హమాస్ తోటి కలిపి, హౌతీస్ తోటి కలిపి, ప్రాబబ్లీ యుఏఈ ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళతోటి కలిపి ఇంకొక ఫ్రంట్, అంటే వీళ్ళ మధ్యలో కూడా ఒక సున్నీ షియా భావాలతోటి 2 గ్రూపులు కింద ఉన్నాయి. వీళ్ళు ఈ 2 గ్రూపులు కలిసే అవకాశం కనిపించట్లేదు ప్రస్తుతం. అయితే మాత్రం పాకిస్తాన్ ఇనిషియేటివ్ తీసుకుంటున్న ఈ మినీ నాటో దాంట్లో కౌంటర్ చేయడానికి మాత్రం ఈ హెక్సగాన్ చాలా విపరీతంగా పనికొస్తుంది. ఎందుకంటే టర్కీకి, సైప్రస్ ప్లస్ గ్రీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గ్రీస్ అండ్ సైప్రస్ యాక్టివ్ మెంబర్స్ అవుతాయి. అలాగే యుఏఈకి, సౌదీ అరేబియాకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న చూసాం హౌతీస్కి ఎగనెస్ట్గా సపోర్ట్గా వీళ్ళకి చాలా డిస్కషన్స్ జరిగినాయి. వాళ్ళు యుఏఈ వాళ్ళ సపోర్ట్ కూడా విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ప్రెషర్ మీద. అలాగే యుఏఈ పాకిస్తాన్ నుంచి $3 బిలియన్ విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ఈ సున్నీ ఫ్రంట్ ప్రస్తుతానికి అంత స్ట్రాంగ్ అవ్వలేకపోతుంది. ఒకవేళ అయితే మాత్రం దీన్ని కౌంటర్ చేయాల్సిన విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ థ్రెట్లోకి వస్తుంది. ఇజ్రాయెల్ థ్రెట్కు వచ్చినప్పుడు మాత్రం ఈ న్యూక్లియర్ పవర్ అన్నది ఏదైతే ఉందో పాకిస్తాన్ దీన్ని వాడి లీడర్షిప్ తీసుకోవాలని చూస్తుంది, లేకపోతే అమ్మాలని చూస్తుంది. మధ్యలో కొన్ని మీడియా రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ అవి విపరీతమైనవి అనుకుంటాను. సౌదీ అరేబియాకి ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ అమ్మేశారని కూడా వచ్చింది. అంటే ఏంటంటే బేసికలీ అమ్మకపోయి ఉండొచ్చు, కానీ ఏదో మాటలు జరిగినాయి. అంటే సౌదీ అరేబియాకి న్యూక్లియర్ కవర్ ఇవ్వాలా లేదా అన్నది అంత మాత్రం తప్పనిసరిగా జరిగి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇజ్రాయెల్కి లాభసాటి అవుతుంది,
ఇటు ఇండియా కూడా తన డిఫెన్స్ రంగంలో సెక్యూరిటీకి కొంచెం మంచి యాక్షన్ అవుతుంది. చెప్పండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ నేపథ్యంలో సున్నీ నాటో ఏమన్నా ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇవాళ యుద్ధం చేయకపోతే రేపు మిగలని జాతీయ దేశం ఇజ్రాయెల్. వాళ్ళు యుద్ధం చేయాల్సిందే, లేకపోతే ఆ దేశం ఉండదు, ఆ జాతి ఉండదు. 75 ఏళ్ళు వాళ్ళు చేస్తూ వస్తున్నది అదే, ఇక మీద చేయాల్సింది కూడా అది. అదొకటి. ఇదేదో భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాదు. ప్రపంచానికి 100 మందికి పైగా నోబెల్ లారెట్స్ని అందించిన జాతి అండి యూదులు. వాళ్ళని మనం హై ఎస్టీమ్లోనే చూడాలి. అంటే వాళ్ళ పట్ల ఉన్న గౌరవాన్ని మనం అలాగనే ప్రకటించుకోవాలి. దాన్ని పూర్తి స్థాయిలో నిర్జించి ఒక ఆటవిక సమాజాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించారు. రాతియుగం కన్నా ముందరది వీళ్ళు ఇప్పుడు దాదాపు 57 దేశాల్లో ఒక 40 దేశాలు రాతియుగానికి పూర్వం ఏం సంస్కృతి ఉందో ఇప్పటికీ అదే ఉంది వాళ్ళకి. అలాంటిది తీసుకొస్తే అది కేవలం పశ్చిమాసియాకో మిడిల్ ఈస్ట్కో పరిమితం కాకుండా ఏషియా ఖండానికి మొత్తం అమీబాలా పాకుతుంది. అదే గ్లోబల్ థ్రెట్ అవుతుంది కదా. సో దాన్ని ఎదుర్కోవటానికనో లేకపోతే నియంత్రించడానికనో ఇప్పుడు ఈ 2 దేశాల భారత్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు ఫలవంతంగా పూర్తయ్యాయని అనుకోవచ్చా? ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందా? అంటే మన బంధము ఇప్పుడుది ఏం కాదండి. ఇది ముందు నుంచి కూడా వారు కూడా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కనుక ఇజ్రాయిల్ నాకు గుర్తింపు ఇవ్వక మొదలు, ఇజ్రాయెల్ అనే దేశమే లేనప్పుడు, వాళ్ళ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి దిక్కు లేక ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి